మార్నింగ్ అండి. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను మా పిల్లల కోసం స్నాక్స్ లాగా ఈ పెసలు నా నైట్ నానబెట్టాను, శుభ్రంగా కడిగి మళ్ళీ మూతేసి పెడితే ఇలా మొలకలు వచ్చాయండి. అందరూ గుడ్డలో కూడా కడతారు క్లాత్ తీసుకొని, అలా అవసరం ఏమి లేదండి. ఇలా గిన్నెలో పెట్టినా మొలకలు వస్తాయి. మంచి చాలా టేస్ట్ ఉంటాయి, హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి మార్నింగ్ పెట్టుకోవచ్చు, టిఫిన్ లాగా ఇట్లా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు మా బాబు కూడా పెడతాను. నాన్న ఇది చూడన్నాను ఒకసారి. ఫస్ట్ హాయ్ చెప్పినాను. హాయ్, గుడ్ మార్నింగ్. ఇది తినేసేనా? ఎలా ఉన్నాయి టేస్ట్? తిన్నావా నాన్న? బాగున్నాయి. చిన్నపిల్లలకి అవునా? అవును, మా అంటే చిన్నపిల్లలకి తినాలి. అమ్మని పెట్టమని చెప్పండి. మీ పేరెంట్స్తో కూడా పిల్లలు మీరు చేయించుకోండి. మా బాబు అదే చెప్తున్నాడు. అలా చేయించుకొని తింటే మంచి జ్ఞాపశక్తి మంచిగా ఉంటుందండి. మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి. వీటితో పాటు అండి బీట్రూట్, శనగలు ఇంకా అవి ఉంటాయి కదండి, క్యారెట్స్ అవన్నీ నానబెట్టుకోవాలి, కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అవన్నీ కలిపి పెడితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మా కాడ ఇప్పుడు అవి లేవని పెట్టానండి. నేను మా బాబుకి తినిపిస్తున్నాను. ఇవి అయితే చాలా ఇష్టపడతారండి మా పిల్లలు. అందుకే వీటిని నానబెట్టి ఇలా చేస్తానండి నేను. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై. ఫస్ట్ ఇవి నాకు కూడా తెలియదండి, ఈ పిల్లలకి పెట్టాలని తెలియదండి. అయితే నేను ఒక బుక్లో చదివానండి, పిల్లలకి ఇది పెడితే జ్ఞాపశక్తి మంచిగా ఉంటుంది, ఇవి మొలకొచ్చితే బతికున్నాయని అంటారండి. అందుకే నేను వీటిని నానబెట్టి తినిపిస్తున్నాను. చాలా మంచిది, తినొచ్చు అని చెప్పారు. అందుకే ఈ ట్రై చేస్తున్నాను. ట్రై చేశాను. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టి 4 రోజులు పెడుతున్నానండి. దానికి చిన్న బాబు